నీ చీర ఈవిడ కట్టిందేంటి? ఆవిడ మా ఇంటి పని మనిషి. అవునా? పని మనిషికి కూడా మీరు కట్టే చీరిచ్చారంటే మీదెంత మంచి మనసమ్మా. ఈ చీర ఈవిడిదా? ఇంతకీ ఏం పని మీదొచ్చారు? మా మనవరాలికి ఇవాళ బారసాల చేస్తున్నామమ్మా. మీరిద్దరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తామమ్మా. ఆగవే. నా చీర నీ ఒంటి మీదకెలా వచ్చింది? ఏముందాంటీ, తనకున్నవన్నీ ముతక చీరలే కదా, కంటికి కనిపించుంటుంది, నొక్కేసి కట్టేసుంటుంది. నిజానిజాలు తెలుసుకోకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేకమ్మా. తనే నొక్కేసి కట్టుకోలేదు, కంటికి కనిపించిందని కట్టుకోలేదు. ఏమైందమ్మా? ఆ నా చీర మీ అమ్మ కట్టుకుందే, అందుకే చీవాట్లు పెడుతున్నాం. నాగేశ్వరి, నువ్వు కూడా ఎందుకులా నోరు పారేసుకుంటున్నావు? ఈ ముసలి సచ్చినోడికి ఈ మధ్య నోరు బాగా ఎక్కువైంది. ప్రతిదానికి మధ్యలో దూరుతున్నాడు. అది కాదు బావగారు. చూడమ్మా, పనిచేస్తున్నప్పుడు మేకు తగిలి చీర చిరిగిపోతే చిరిగిపోయిన చీరతో బాగోదని గీతమ్మ తనకు ఆ చీర కట్టుకోమనిచ్చింది. ఆహా, మీ కోడలే దానం చేశారంట ఆంటీ. నా చీరలు దానం చేయడానికి అదేవతి. నువ్వెటు ఈ చీర కట్టుకోవడం లేదనుకుంటా కదమ్మా, అందుకే ఇచ్చుంటుంది. ఆ ఇప్పుడు చీరిస్తే పుచ్చుకుంది, రేపు ఈ ఆస్తి దానం చేస్తే తీసేసుకుంటుంది. అలా చేసినా చేస్తుందా ఆంటీ? ఎందుకంటే ఆ గీత తరపున వాళ్ళు కదా. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి ఆంటీ. ఒకరి ఆస్తి కోసం ఆశపడే అలవాటు మాకేం లేదు. అయినా వదినిస్తే మాత్రం నువ్వెందుకు కట్టుకున్నావమ్మా? అందరితో మాటలు పడ్డానుకా? ఆ పౌరుషానికేమీ తక్కువ లేదు. బతికేవి ముష్టి బతుకులు, దానికి తోడు పౌరుషాలు. హ, అయినా వేళ్ళని కాదు, ముందు ఆ గీతకి 2 చెంపలు వాయించాలి. అప్పుడు గాని అందరికి బుద్ధి రాదు. అడ్డమైన వాళ్ళందరినీ తలకెక్కించుకోవడం, దాన ధర్మాలు చేయడం. దీని బాబుగాడి సొమ్ము దాచిపెట్టినట్టు. అమ్మా, ముందు వాళ్ళ చీర వాళ్ళకిచ్చేయి. ఆ ఈవిడ గారు కట్టిన తర్వాత తిరిగి కట్టడానికి మా ఆంటీ ఏమి దిక్కులేంది కాదు. ఆ చీరని తగలబెట్టడమైనా తగలబెడుతుంది కానీ మళ్ళీ కట్టదు. గీతమ్మని కొత్త చీర కొనిచ్చినా బాగుండేదమ్మా. వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలుసు కూడా ఆ పిల్ల చీర నీకు ఎందుకు ఇచ్చిందో. తప్పు తనది కాదండి. చీర చినిగిపోతే కుట్టుకుని కట్టుకోవాలి గాని తనిచ్చింది కదా అని కొత్త చీర కట్టుకోవడం నాదే తప్పు.
నమస్కారం ఎంఆర్ఓ గారు. నమస్తే అమ్మా. మీరిక్కడ అదే నేను అడుగుతున్నాను, మీరేంటిలా? ఈ పొలాన్ని సర్వే చేయమని శారదాదేవి గారు అడిగితే దేనికి? దేనికేంటి? ఈ పొలాల్ని నేను కొంటున్నాను. అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. తర్వాత మోసపోతే మోసం చేస్తున్న వాళ్ళే మోసం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు సర్వే చేయండి అయ్యా. చూడండి ఎంఆర్ఓ గారు, మీరు ఈ పొలాలు వీళ్ళు కొనడానికి కరెక్ట్ అని సర్వే చేసిస్తే ఆ పైనున్న పొలాలకి వెళ్ళడానికి దారుండదు, పంటలు పండించడానికి నీరుండదు. వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఎవరికో అన్యాయం జరుగుతుందని మా వ్యాపారాలు మానుకోమంటావా? అయినా వీళ్ళు కూడా అమ్మితే ఈ పొలంతో పాటు వీళ్ళ పొలం కూడా కొంటామంటున్నాంగా, అమ్మమనండి. పొలాన్ని నమ్ముకుని బతికేవాళ్ళమే గాని అమ్ముకుని బతికేవాళ్ళం కాదు. చూడండి, మీరు వీళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే పచ్చదనం కరువైపోయి సమయానికి వర్షాలు కూడా పడ్డం లేదు. ఉన్న ఈ కొంచెం పచ్చదనాన్ని కూడా కొంచెం కొంచెం నాశనం చేసుకుంటూ పోతే పల్లెటూరు ఏమవుతుంది? పట్టణాలని, విలాసాలని, విల్లాలని, అపార్ట్మెంట్లని కాంక్రీట్ జంగిల్లా మారిపోయి పచ్చదనం కోసం అందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఫామ్ హౌస్లంటూ పొలాల వైపు పరిగెడుతున్నారు. ఉన్న పొలాల్ని పాడు చేసుకొని మనము అలా పరిగెడదామా లేక కాపాడుకుందామా? బీడువారిన పొలాల్లో ఇల్లులు కట్టాలి గాని పంటలు పండే పొలాల్ని బీడులుగా మార్చి ఇల్లులు కట్టడం ఏంటండి? చూడండి, కొందరు రైతులు పొలాలు అమ్ముతామన్నారు. మేము కొంటామని శారదాదేవి గారు సర్వే చేయమని పిలిపించారు. మేము వచ్చాం. మీరు మమ్మల్ని తప్పడితే ఎలా? రైతులు పొలం అమ్ముతాము అనడం నిజమై ఉండొచ్చు, వాళ్ళ అవసరాల కోసం తలవంచుండొచ్చు, వాళ్ళ ప్రలోభాలకి లోపడుండొచ్చు. వాళ్ళని తప్పు పట్టడం లేదు, వీళ్ల గురించి కూడా ఆలోచించమంటున్నాను. ఒకరి లాభం కోసం మరొకరికి నష్టం కలిగించడం ఎంతవరకు కరెక్ట్? దీనికి సమాధానం నేను చెప్పలేను ప్రెసిడెంట్ గారు. వాళ్ల పొలాలు వాళ్ళు అమ్ముకోవడం తప్పని నేనెలా చెప్పగలను? దానివల్ల మిగతా వాళ్ళకి నష్టం కలుగుతుందని మీరు భావిస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. నేనేం చేయలేను. అడగాల్సింది నిలదీయాల్సింది వీళ్ళని కాదమ్మా. అదిగో వస్తున్నారు కదా వాళ్ళనే. ఎరా, వీళ్ళకే మీ పొలాలు అమ్ముతా అన్నారా? పంట పొలాలు అమ్ముకోవాల్సిన కర్మేం పట్టిందిరా? అన్నం పెడుతుందనే ఎంతకాలం నమ్ముకున్నాం మేము. ఈ రోజు అన్నం పెట్టలేకపోతుంది కాబట్టి మేము అమ్ముకునే కర్మ పట్టింది. అందుకని మీ లాభాల కోసం మీ తోటి వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదా? మా బతుకుల్ని సరి చేసుకోవడానికే మాకు దిక్కులేదు. ఇక వీళ్ళ గురించి మేమెందుకు ఆలోచిస్తామమ్మా? శారదాదేవి గారు ఇచ్చిన ఆఫరు మాకు లాభసాటిగా అనిపించింది, అందుకే అమ్ముకుంటున్నాం. ఇందులో తప్పే ఉంది? ఇలా లాభం అని మీరు అనుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో మీకు జరిగే నష్టం గురించి మీరు ఆలోచించలేకపోతున్నారు. ఈరోజు పస్తులు పడుకోండి, భవిష్యత్తులో బిర్యానీ దొరుకుతుంది అన్నట్టుంది మీరు చెప్పేది. ముందు వీళ్ళంటూ బ్రతుకుంటే భవిష్యత్తుని ఎలా అయినా తీర్చిదిద్దుకోవచ్చు. చూడండమ్మా,
ఇంతకాలం పంటలు వేస్తూనే ఉన్నాం, అవస్థలు పడుతూనే ఉన్నాం. మంచో చెడో ఇది మాకు వరంలా అనిపించింది, అందుకే అమ్ముకుంటున్నాం. దయచేసి మీరు ఈ విషయంలో అడ్డుపడి మా అదృష్టాన్ని కాలదన్నొద్దమ్మా. సార్ అంతా ఓకే సార్. ఓకే శారదాదేవి గారు, మీరు కొంటున్న పొలాలన్నీ వీళ్ళవే. సర్వే నంబర్స్తో సహా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇక మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అయితే రేపే రిజిస్ట్రేషన్. ఐఎమ్ సారీ గీత గారు, పదండి. ఒరే, ఎంఆర్ఓ గారు కూడా సిగ్నల్ ఇచ్చేశారా? ఇక మనం లక్షాధికారులమే. నమస్కారం అమ్మా, వస్తాం. ఇదేంటమ్మా, ఎంఆర్ఓ గారు కూడా అలా మాట్లాడి వెళ్ళిపోయారేంటి? అయితే ఈ కాశీ వదులుకోవాల్సిందేనా గీతమ్మ? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ అందరికీ రేపటి వరకు టైం ఉంది. మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మీ తోటి రైతుల్లాగే మీరు లక్షాధికారులు కండి. ఇప్పటి వరకు పొలాల్ని నమ్ముకుంటే పస్తులే మిగిలాయి. ఈవిడ గారిని నమ్ముకుంటే బూడిద మిగులుతుంది. బాగా చెప్పావురా అజయ్. మట్టిని చీల్చి బంగారాన్ని పండించి అందరికీ అన్నం పెట్టాలని చూసే రైతు నోట్లో మట్టి కొట్టాలని చూసేవాళ్ళు బాగుపడింది లేదు. ఇప్పటి వరకు మట్టి నమ్మిన రైతు బాగుపడినట్టు చరిత్రలో లేదు. నువ్వేంటి కొత్త పాఠం చెప్తున్నావు? కొటేషన్లు చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయగలదురా? అప్పుడే గెలిచేశాను అనుకోకు శారదాదేవి. నేనుండగా మీరనుకున్నది ఏది జరగదు. ఒకరి మొహంలో చిరునవ్వు మిగతా వాళ్ల కంట్లో కన్నీరవుతుందంటే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేయగలవు? రేపే రిజిస్ట్రేషన్. అది జరగదు. వీళ్లే కాదు, మీకు పొలం అమ్ముతాము అని చెప్పిన ఆ ఏ ఒక్క రైతు కూడా మీకు పొలం అమ్మరు. ఇరవై 24 గంటల్లో మీ అంచనాలు తలక్రిందులు చేయకపోతే నా పేరు గీతే కాదు. ఏంటి శబదాలు చేస్తున్నావు? నేను పట్టుబడితే నీ వెనకున్న వాళ్ళ పొలాలు కూడా కొనిపారేయగలను. వాళ్ళని నా వైపు వచ్చేలా చేసుకోగలను. అది నీ భ్రమ. వెంచర్లు వేయడానికి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవడం నేరం. పాయింటే సార్రా. ఏంటి లా పాయింట్లు తీస్తున్నావు? నువ్వనుకున్న లాలో
ఆపడానికి ఒక్క దారుంటే మాలాంటి వాళ్ళు అనుకున్నది సాధించడానికి 100 దారులుంటాయి. ఈ పొలాల్ని నేను కొంటాను, పొలాల్లాగానే కొంటాను అని చెప్తాను. పంట వేయను, నీరు పెట్టం. మొత్తం బీడు భూములుగా మారిన తర్వాత అప్పుడు ఇది బీడు భూములు అని నువ్వన్న లాతోనే ఒప్పించి అప్పుడు వెంచర్ వేస్తా. అప్పుడేం చేయగలవు? నీ అంచనాలని తలక్రిందులు చేయగలను. నీతో పొలాలు అమ్ముతాము అని చెప్పిన వాళ్లతోనే అమ్మాము అని చెప్పేలా చేస్తాను. అందర్నీ ఒకటిగా చేసి ఒకే మాట మీద నిలబడేలా చేస్తాను. ఉన్నది ఒక్కరోజు టైం. ఆఖరి నిమిషంలో నువ్వేం చేయగలవు? చరిత్రలో చాలా గొప్ప నిర్ణయాలన్నీ ఆఖరి నిమిషంలోనే జరిగాయి. ఓడిపోతాను అని తెలిసి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతున్నా నీ ధైర్యం నాకు నచ్చింది. సరే, గెలుస్తాను అన్న నమ్మకం నీకెంతుందో నాకు అంతే ఉంది. ఈ పోటీలో నువ్వోడిపోతే నా ముందు మోకాళ్ల మీద కూర్చొని నాకు క్షమాపణలు చెప్తావా? చెప్తాను. మరి నువ్వోడిపోతే? సేమ్ టు సేమ్. నీ ముందు మోకాళ్ల మీద కూర్చొని క్షమాపణలు చెప్తాను. ఈ పొలాలే కాదు, ఈ ఊరిలో ఎవరి పొలం జోలికి వెళ్లను, ఏ వెంచర్ వెయ్యను. నేను మళ్ళీ చేస్తాను. గీతా, గీతా. ఏంటండి? ఏంటే ఇక్కడ కూర్చున్నావేంటి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? సమస్య అండి, ఊర్లో పెద్ద సమస్య. సమస్య ఏంటది? పండే పచ్చని పొలాలు అమ్ముకోవడం ఏంటే? అదే కదండి. అయినా వాళ్ళ పొలాలు వాళ్ళు అమ్ముకుంటుంటే మధ్యలో నీకేంటే? అలా మాట్లాడతారేంటండి? అన్నం పెట్టే పొలాలను బీడు భూములుగా మార్చేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? దీనివల్ల వాళ్ళ అమ్మిన పొలాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ల పొలాలు కూడా పాడైపోతాయి. అందరికీ సరిగా నీరందక, పంటలు పండక మొత్తం బీడైపోతుంది.
ఇంతకాలంగా ఆ పొలంలో పంట పండించి అన్నం తిన్న వాళ్ళకి తెలీదా? ఆ పొలాలపై ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి తెలీదా? అయినా నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పడం ఏంటి? అహంకారం మీద గెలవాలనే పంతమండి. అన్నం పెట్టే పొలాలను అమ్ముకోకుండా చూడగలను అనే నమ్మకం.